వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సైకిల్ యాత్రతోని గులాబీ జెండా అందరికీ అండ, ప్రకాష్ జన చైతన్య సైకిల్ యాత్ర అని చెప్పేసి మరి ఇక్కడ ఈ ప్రకాష్ అంటే ఎక్కడి నుంచి వచ్చిండు. ఇప్పుడు మనం చూస్తున్నాము, బుల్డోజర్ పెట్టుకున్నాడు, 500 గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి పెట్టుకున్నాడు. అంటే ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ అన్నదో, ప్రజలకు ఏ విధంగా అయితే మోసం చేస్తున్నదో అవన్నీ పెట్టుకొని ఆయన సైకిల్ యాత్రతోటి ఇక్కడ రావడం అనేది జరిగింది. మరి చూద్దాం ఈయన ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిండు, ఏం గురించి వచ్చిండు, మరి ఇప్పుడు జుబ్లీస్కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకని చెప్పేసి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఏంది మరి ఇట్లా సైకిల్ మీద వచ్చినావు ఇంత దూరం? ముందుగా మీడియా మిత్రులకి మా యొక్క నాయకత్వానికి కృతజ్ఞత అభినందనలు తెలుపుతా ఉన్నా. 19వ తారీఖున ఈ యొక్క సైకిల్ యాత్ర స్టార్ట్ అయిందండి. 20వ తారీఖున జూబ్లీ హిల్స్లో ప్రవేశపెట్టింది. అనేక ప్రాంతాల్లో అన్ని గల్లీలు తిరుగుతూ ఉన్నా. అంటే సునీతకి గెలుపు కోసమై మరి ప్రతి ఒక్కరు మా యొక్క నాయకత్వం కష్టపడతా ఉంది. నేనెందుకు కష్టపడే ఉద్దేశంతో నేను రైతుగా మోసపోయా. ఎరువు కట్టకి ఒక వారం రోజులు లైన్లో ఉండే సందర్భాలు, ఎన్ని దళిత రైతు బంధు ఇస్తున్నారు, ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు చెప్పింది. ఆ మాట పూర్చిన మాటలు భద్రాచలం బయలుదేరిన కానించి ప్రతి ఒక్క రైతులు చెబుతా ఉన్నారు, ఆటో డ్రైవర్లు చెబుతా ఉన్నారు, అన్న మేము తప్పనిసరిగా మేము ఓటు వేసాం, కాంగ్రెస్కి వస్తాం, కానీ ఈసారి అయితే ఓటు వేయం, మోసపోం, తప్పనిసరిగా మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేస్తాం. జూబ్లీ హిల్స్లో కూడా మేము ప్రచారం చేయడానికి వస్తున్నాం. మేము కూడా అన్న తప్పనిసరిగా ఈ సునీత ఎక్కడిని తప్పని గెలిపిస్తామని ప్రజలు ఆశిస్తాం. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరినావు, మరి ఏంటి ఇట్లా రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ ప్రధాన కారణం అంటే రైతుగా నేను మోసపోయా. భద్రాచలం నుంచి బయలుదేరానండి. అంటే విషయం అంటే ఎక్కడ ఎన్నికలు జరిగిన సైకిల్ మీద అవేర్నెస్ చేస్తా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఏదేమైనా ఇంకా ఇరువుగా చేయాలని నా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే రైతుగా నేను మోసపోయా. రైతుగా మోసపోవడం, రైతు ఉంటేనే ప్రజలకు ఎన్నుమొక్క. రైతు ఈ విధంగా మోసపోవటం అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఇది ఒక నాంది. జూబ్లీ హిల్స్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. సునీతక్క తప్పనిసరిగా ఇంత సర్వేలు చూస్తూ ఉన్నాం. నేను సర్వే చెప్పడం కానీ గలీలో కూడా చెబుతా ఉన్నారు, అన్న కారు గుర్తు ఓటు వేస్తాం, తప్పనిసరిగా మేము మోసపూరిత మాటలు నమ్మం. ఇలాంటి ఎన్నో మోసపూరిత మాటలు చెప్పి మోసం చేసింది మమ్మల్ని. తప్పనిసరిగా కారు గుర్తు వేటేస్తాను. మరి ఇట్లా ఇది ఏందో సిలిండర్ అని పెట్టుకున్నావు, ఇక్కడ జేసీబీ అని పెట్టుకున్నావు, ఇక్కడ 6 గ్యారెంటీల పథకాల పేర్లు కూడా రాసుకున్నావు. ఇవన్నీ రకరకాలుగా నీ సైకిల్కు ఒక అందాన్ని తీసుకొచ్చి ఒక డెకరేషన్ చేసుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. నువ్వు మరి ఏమేమి ఉన్నాయి దాని మీద ఆలోచించండి. వారికి మరి ఎంతోమంది బీద ప్రజలు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో బీద ఇల్లు కట్టుకున్నారు తప్ప. కాబట్టి మీకు తెలుసు ఎంత ఫేమస్ అయిందో బుల్లెలతోని, మరి ఆ యొక్క వెహికల్తోని పడగొట్టడం బిల్డింగ్ని. పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే కూలగొచ్చటం ఎంతవరకు సంబంధించి కోరుతా ఉన్నాం. 500కి గ్యాస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మహిళలు గ్యాస్ ఇచ్చిర్రా? అది అందుకే గ్యాస్ అందరూ తెలియాలా. 500కే గ్యాస్ ఇస్తాం, మేము ఎన్నో మంది హామీలు ఇచ్చి నెరవేరుతున్నాం. కరెక్ట్ కాదు కదా. ఎంతైనా మోసం చేస్తారు ఈ రేవంత్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు కదా, మేము ఆశిస్తాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు, రైతులకు నువ్వు రైతు అన్నావు కాబట్టి క్వశ్చన్ అడగవలసి వస్తుంది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశాము, రైతులకు రైతు భరోసా పైసలు ఇచ్చాము, సన్నలకు కూడా బోనస్ ఇచ్చాము, అనేక రకాలు కూడా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వము. ఇందిరమ్మ ప్రభుత్వంలో యావత్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రజాప్రభుత్వం రన్ అవుతుంది అని చెప్తున్నారు. మీరేమో ఏం రాలేదు, రైతులను మోసం చేశారని మీరు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? విలేకరి గారు ఒకటి మీరు ఆలోచించండి. అక్షంతలాగా ఈ యొక్క రైతు బంధు అట్లా వేయటం, అక్షంతలాగైతే ఎవరికి అందుతాయి? పూర్తిగా వాళ్ళందరికీ ఏదో ఇచ్చినో మాయమాటలు చెప్పి అందరికి ఇచ్చిన అని కరెక్ట్ కాదు. నేను రైతు, నాకు వచ్చిందా? నాకు 2 ఎకరాల పొలం ఉంది, నేను జామాయిలు వేసిన, నాకు పట్టావు, నాకు వచ్చిందా? ఎందుకు ఇట్లా మాయమాటలు చెప్పడం కరెక్ట్ కాదు కదా. మీకు ఇంతకితం చెప్పినా, మీకు మాయ మాటలు చెప్పి గద్దెక్కినటువంటి రేవంత్ రెడ్డి త్వరలో చేత జరిగితే ఈ జూబ్లీ హిల్స్ నాంది పలుకుతా ఉంది. తప్పనిసరిగా కేసీఆర్ గారికి మా యొక్క నాయకత్వం తప్పనిసరిగా మరి కానుకగా ఇవ్వబోతున్న త్వరలో. ఓకే, రైట్. మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు ఈ ఎన్నికలను. అంటే జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నది, ఎగిరేస్తున్నాం, రేపు స్థానిక సమస్యలలో కూడా ఈ జెండనే ఆ జెండాగా మారబోతున్నది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతున్నాడు. ఈ క్యాడర్ అంతా కాంగ్రెస్ క్యాడర్ కూడా అదే చెప్తున్నారు. నవీన్ యాదవ్ ఇక్కడ 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ గెలిచిన తర్వాత స్థానిక సమస్యలలో కూడా పైచేయి మాదే ఉంటుందని చెప్పేసి కూడా గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు? నిన్న చూసిండ్రు మీరు మీటింగ్, కేటీఆర్ గారి మీటింగ్ చూసిర్రు. నేను కూడా అక్కడికి పోయినా. పేద ప్రజలు చెబుతున్న ముస్లిమ్స్ బిడ్డలు వచ్చిండ్రు. నేను అడిగిన ఇండైరెక్ట్గా వాస్తవానికి ఈ జెండా కప్పుకోకుండా పక్కన పెట్టి దీన్ని తగిలిచ్చి అడిగినాను, అన్న ఏందన్న మీ కథ, ఓటేత్తరా, కారు గుర్తుకొస్తారా, దేనికొత్తరా నేను అడిగితే అన్న నేను దయచేసి మీ మాత్రం కష్టానికి అయ్యాం, ఇంతకైతే వేసినాం, తప్పనిసరిగా మేము స్వచ్ఛందంగా వచ్చినాం, మీరే వచ్చినాం, మేము ఒట్టిచ్చినాం,
కానీ తప్పనిసరిగా మేము కారు గుర్తుకు వేటేస్తారని కోతాను. ఒకటి గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి గారు దూల మాటలు మాట్లాడొద్దు. మా కేసీఆర్ గారిని దూల మాటలు మాట్లాడితే మరి ఇబ్బంది పడతారు. మీరు మాట్లాడతాల విషయం అంటే ఎన్నో మాయ మాటలు మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అననారే మాటలు చెప్పారు. ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చిన దగ్గర పడి తప్పనిసరిగా నువ్వు ఆగమైపోతావు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకో. మా యొక్క కార్యకర్తలుగా నాయకత్వానికి ఏమైనా మాట అంటే ఈ యొక్క గులాబీ జెండా సాక్షిగా తప్పనిసరిగా నిన్ను ఏ విధంగా చేస్తామో ప్రజలు చేస్తారు. ప్రకాష్ గారు, మీరు ఒక్కలే వచ్చిర్రా? మరి మీ సైన్యం గిడ, రైతు సైన్యం గిడ ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్ ఉన్నదని చెప్పేసి మీరు ఇట్లా వచ్చి చూసిపోదాం, మా ఎట్లా నడుస్తుంది ఇక్కడ రాజ్యం అని చెప్పేసి ఇక్కడ వచ్చినట్లా కనిపిస్తుంది. వస్తున్నారా మరి మీ వాళ్ళు? అంటే నాకు ఇద్దరు సెక్యూరిటీ రైతు బెట్లో వచ్చిర్రు, బండి మీద సెక్యూరిటీ వచ్చిర్రు. నాకు డ్రాప్ చేసి మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు. వాస్తవానికి వారు కూడా తెలుసుకున్నారు ఈ యొక్క పరిస్థితి ఏంటో. మా యొక్క నియోజకవర్గం తెలియపడుతున్నారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గం నాంది బలుగుతో తప్పనిసరిగా మేము గెలబోతా ఉన్నాం. తప్పనిసరిగా గెలిచినట్టే కానీ మెజార్టీకి వస్తుంటే వస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే గ్రామాలలో కూడా రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పడానికి నాది ఒక నిదర్శనం. ఖమ్మం నుంచి కూడా నేను ఇక్కడ సైకిల్ యాత్ర, భద్రాచలం నుంచి ఇక్కడ నేను సైకిల్ యాత్రకు రావడం అనేది జరిగింది. మా రైతులందరూ కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచనలోనే ఉన్నాం. మాకు ఏది కూడా రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం రేవంత్ రెడ్డి గొప్పలే, మాట ఇచ్చి మాట తప్పుతుండు. సో ఊర్లలో మాత్రం ఆయనకు స్థానమే లేదు. ఇక్కడ కూడా మేము ఎంతోమంది రైతులం రావాల్సి ఉన్నది. వస్తాం. బీఆర్ఎస్ పార్టీకే ఎజెండాగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మరోసారి ముఖ్యమంత్రిని కేసీఆర్ను చూడాలనేది రైతుల కాంక్ష అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఎన్ని బుల్డోజర్ పెట్టి ఎంతమంది ఇళ్ళు కూలగొట్టిండో అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ బుల్డోజర్కు ఓటు వేసినట్లే అని చెప్పేసి కూడా రైతు ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.